పర్సనల్ అంటే వ్యక్తిగతంగా మీరు విద్యార్థి రాజకీయాల నుంచి ఇప్పటివరకు ఉద్యమ పార్టీ దగ్గర నుంచి ఇప్పటివరకు మీ ప్రయాణం నడుస్తుంది కదా. జనరల్గా బీజేపీ అనేది క్రమశిక్షణ గల పార్టీ అంటారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, బీజేపీ క్రమశిక్షణ పార్టీ లైక్ వామపక్ష పార్టీల స్ట్రక్చర్లా. కానీ ఈరోజు బీజేపీలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీదొక మాటగా ఉంటుంది స్టేట్మెంట్ ఇష్యూస్ మీద, బండి సంజయ్ గారిది ఒక స్టేట్మెంట్ ఉంటుంది, కిషన్ రెడ్డి గారిది తలా ఒక రకంగా ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది? అంటే నాకు తెలిసి నేను 25 ఏళ్ళు మీరు చూస్తాను, నేను ఒక ఇష్యూ మీద కాన్స్టెంట్ ఇప్పుడు హైడ్రా మీద నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. కానీ అంతిమంగా కొంత టైం పడుతుండొచ్చు. నాలాంటి వార్తలు తొందరగా ప్రచురితం కాకపోవచ్చు, టీవీలు చూపించకపోవచ్చు, సోషల్ మీడియాలో లేకపోవచ్చు. కానీ నేను ఎంచుకున్న లైన్ ఏదైతే ఉందో, నేను అన్ని సమస్యలను తర్కించినాకనే నేను నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు హైడ్రా మీద ఫస్ట్ నేను ఒక్కరిని ఇది గిట్లా ఉండబోతుందని చెప్పింది ఒకటి. మీకు తెలిసి అనేక మంది మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు, సామాజిక ఉద్యమాలను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆహా ఓహో రాబిన్వుడ్తో పోల్చిన సంఘటనలు మీకు తెలుసు. ఏమైపోయిందో మీకు తెలుసు. అందుకని నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేవాడిని.